నేను ఆల్రెడీ రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళానండి. అవునా? హాస్పిటల్కి వెళ్ళావా? నాకు తెలుసులే జాను నువ్వు వెళ్ళింది. ఫంక్షన్ కని అప్పుడు రాజమండ్రి వెళ్ళాను కదా. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను. అన్ని రికార్డ్స్ చూశాను, అందరినీ అడిగాను. ఓ ఐ సీ. ఏం చెప్పారు? వాళ్ళు చనిపోయిందని చెప్పారు. మరింకేంటి జాను, మర్చిపో జాను. లేదండి, ఏదో జరుగుంటుంది. బతికుంటే బాగుంటుందని నా మనసు కూడా కోరుకుంటుంది. కానీ 6 ఏళ్ల క్రితం పోయిన పాప మళ్ళీ ఎలా బ్రతుకుతుంది జాను? జాను, ఒకసారి వెళ్ళావు కదా, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు చెప్పు? నేనే వెళ్తాను. అదేంటి జాను, ఇంత బాధలో ఉన్నావు, నిన్నొక్కదాన్నే ఎలా వెళ్ళనిస్తాను చెప్పు? జాను, నువ్వేం టెన్షన్ పడకు, మనం రాజమండ్రి హాస్పిటల్కి వెళ్దాం, సరేనా? శరత్ చెప్పు. చెప్పడానికే ఉంది. ఏం చేశావు? ఆ మహేష్ గురించి తెలుసుకున్నావా? ట్రయల్స్లోనే ఉన్నావా? నీ నెట్వర్క్, బ్రెయిన్ అంతా ఉపయోగించు. అన్నీ యూజ్ చేస్తేనే ఒక విషయం తెలిసింది, హైదరాబాద్లోనే ఉన్నాడంట. పాప బ్రతికే ఉండుంటే, ఇలా పాప బ్రతికుందని నీకు ఫోన్ రావాలి కదా. పోనీ పాప ఎక్కడికెళ్ళింది? ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడ చేరుంటుంది? పాప తన తండ్రి దగ్గరికి చేరిందా? మీ హస్బెండ్, మాజీ హస్బెండ్ దగ్గరే ఉండుంటే ఒక్కసారి తనతో మాట్లాడి చూస్తావా? అడుగుతావా?